వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనమైతే మటన్ యక్ని బిర్యానీ చేసుకుంటున్నాం అనమాట. మటన్ యక్ని బిర్యానీ కోసం నేనైతే హాఫ్ కేజీ మటన్ని శుభ్రంగా కడిగి తీసుకున్న. దాంట్లో ఉప్పు, పసుపు, కారం అయితే యాడ్ చేశాను. చూడండి, కారము నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను అనమాట. దీంట్లోనే నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు పెరుగు ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసి దీన్ని మంచిగా కలుపుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేస్తామన్నమాట. ఇప్పుడు నేను ఒక కుక్కర్ని అయితే తీసుకొని దాంట్లో ఆయిల్ని అయితే వేసి బిర్యానీ ఆకు, చెక్క, యాలకులు, లవంగాలను అయితే యాడ్ చేశాను. దీన్ని మంచిగా ఫ్రై చేస్తాను, కొంచెం దీని స్మెల్ అనేది ఆయిల్లోకి వచ్చే వరకు. దీంట్లోనే నేను చాప్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే ఫ్రై చేస్తాను అన్నమాట. ఆనియన్ వేసి చూడండి, ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఎలా అయితే ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మ్యారినేట్ ఏదైతే చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసిన మటన్ అయితే ఈ కుక్కర్లో వేసేసి కొంచెం సేపు ఫ్రై చేస్తాము. దీంట్లోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం ఫ్రై చేశాను అనమాట. చాలు, ఈ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తే సరిపోతుందన్నమాట. ఎక్కువ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మ్యారినేట్ చేసిన మటన్ని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు దీంట్లోనే నేను వాటర్ని కూడా ఒక 1 గ్లాస్ వాటర్ని వేసి ఈ మటన్ బాగా మంచిగా బాయిల్ అయ్యే వరకు ప్రెషర్ కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ బౌల్ ఏదైతే ఉందో ఆ బౌల్లో కొంచెం వాటర్ వేసి దాని మసాలాలన్నీ కడిగి దీంట్లోనే వేస్తాను అన్నమాట. చూడండి, కొంచెం ఒక 5 మినిట్స్ అయితే ఇట్లా కుక్ చేసుకోవాలి. కుక్ చేసిన తర్వాత మూత అనేది పెట్టాలన్నమాట వాటర్ వేసి. నేను 1 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి కొంచెము మూత అనేది పెట్టేసేసి ఒక 8 విజిల్స్ వచ్చే వరకు అయితే మనము కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మటన్ కదా, కొంచెం ముక్క మెత్తగా అవ్వాలన్నమాట. మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ నేను రైస్ అయితే తీసుకున్నాను. రైస్ మనం బిర్యానీ చేసుకోవాలి అంటే మన గ్రేవీని బట్టి బిర్యానీ అనమాట. ఒకవేళ గ్రేవీ కొంచెం ఉంది మనకి మంచిగా అనిపిస్తే 1.5 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేయాలి 1 గ్లాస్ ఆఫ్ రైస్కి. సేమ్ అదే ప్రాసెస్లో చూసుకుంటాము. ఒకవేళ గ్రేవీ లేదు, మనకి వాటర్ ఎక్కువ పడతాయి ఆ రైస్కి అంటే మాత్రం 1:2 రేషియోలో తీసుకుంటాం అనమాట. 1 గ్లాస్ రైస్ అయితే 2 గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేస్తాము. ఇక్కడ చూడండి, వేరే గిన్నె అయితే తీసుకున్నాను. దీంట్లోనే నేను ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాను అనమాట. దీంట్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసాను అండ్ ఒక 4 టేబుల్ స్పూన్స్ ఏమో ఆయిల్ని వేసాను. ఇప్పుడు మనం మసాలాస్ మరీ ఎక్కువ టూ మచ్ మసాలాస్ కాదు, షాజీరా, బిర్యానీ ఆకు, చెక్క, యాలకులు, లవంగాలను అయితే వేసి నేను ఇప్పుడు దీన్ని మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేస్తాను అనమాట. దాంట్లోనే నేను ఆనియన్ని కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ కూడా నేను ఆనియన్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది కంపల్సరీ. సో ఆనియన్ అయితే యాడ్ చేయాలి. నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్నే యాడ్ చేశాను. కుక్కర్లో ఆల్రెడీ యాడ్ చేశాను అండ్ దీంట్లో కూడా యాడ్ చేశాను అనమాట. చూడండి, కుక్కర్లో యాడ్ చేసిందంతా మెత్తగా దాంతోపాటు ప్రెషర్ అయితే అయిపోయిద్ది. ఇక్కడ చూడండి, నేను ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను. దీంట్లోనే పచ్చిమిర్చి 2 అయితే వేసాను. ఇది స్పైసీగా ఉంది బాగా, అందుకని 2 వేసాను అనమాట. ఇక్కడ చూడండి, టమాటోలు ఒక 2 టమాటోస్ని అయితే పొడవుగా ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకొని దీన్ని కూడా దీని పచ్చితనాన్ని అయితే పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే నేను మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది కదండి బిర్యానీలో పుదీనా ఆకు, కొత్తిమీర అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ కల్లుప్పుని అయితే యాడ్ చేస్తున్నాను. కల్లుప్పు మనం టేస్ట్ అయితే చూసుకోవాలండి కంపల్సరీగా. వాటర్ వేస్తాం కదా, అప్పుడు మన టేస్ట్ అయితే చూసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని క్యాష్యూస్ని అయితే యాడ్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి, మనం కుక్కర్లో ఏదైతే బాయిల్కి పెట్టాం కదా, దీంట్లో మనకి గ్రేవీ టైప్ వస్తుందన్నమాట. ఈ గ్రేవీని మనం వేస్ట్ చేయం కదా, దీంట్లోనే బిర్యానీలో మనము ఏదైతే రేషియోలో తీసుకుంటున్నామో ఆ రేషియో ప్రకారం మనం ఎంతైతే వాటర్ మిగిలిందో ఆ వాటర్కి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మన రేషియోనైతే ఫుల్ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ 3 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్కి నేను 5 గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేశాను.
చూడండి ఇప్పుడు ఇది మనము సాల్ట్ అనేది కంపల్సరీగా టేస్ట్ చేసుకొని దాని మీద మూత అనేది నేను పెట్టేసాను అనమాట. మూత పెట్టేసేసి ఇప్పుడు నేను కుక్ చేస్తాను. ఇది కుక్ అయ్యే వరకు పెడతాను అనమాట. ఇప్పుడు నేను దీంట్లో నానబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ నానబెట్టుకున్న రైస్ని దీంట్లో యాడ్ చేసేసి దీన్ని బాగా కలపకుండా జస్ట్ మూత పెట్టేసి అయితే కుక్ చేసుకోవాలన్నమాట. ఇది కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనము కొంచెం సేపు ఒక 2 టైమ్స్ అయితే తిప్పండి, మామూలుగా స్పూన్తో ఇట్లా తిరగేయండి. తర్వాత మనం దీన్ని మూత తీసి అయితే ఒకసారి మూత పెట్టేసి కుక్ చేసి దాని తర్వాత మళ్ళీ మూత అయితే తీద్దాము. నేను ఈలోగా మన దగ్గర వేస్ట్ ప్యాన్ ఒకటి ఉంటుంది కదా, దాని మీద అయితే గిన్నెని షిఫ్ట్ చేశాను అనమాట. చూడండి మన మటన్ బిర్యానీ ఎట్లా అయితే కుక్ అయిందో చూడండి. ఇట్లానే మనము కుక్ చేసుకోవాలి. దీని మీద మూత అయితే పెట్టేసేయాలన్నమాట. మనకి లాంగ్ గ్రెయిన్ లాగా కూడా వచ్చేసింది. చూడండి రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇంతే, చాలా సింపుల్ అండ్ ఈజీగా మనము మటన్ యఖనీ బిర్యానీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా యమ్మీ టేస్టీగా ఉంటుందన్నమాట ఈ మటన్ యఖనీ బిర్యానీ. నేను ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి మన మటన్ యఖనీ బిర్యానీ అయితే రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చేసుకోండి సబ్స్క్రైబ్.